వెల్కమ్ టు పొలిటెంట్ న్యూస్. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు గురించి కొత్తగా మనం చెప్పుకోవాల్సింది ఏమీ ఉండదు. ఎందుకంటే ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో అయినా మినిమం సదుపాయాలు ఉండవు, మౌలిక సదుపాయాలు ఉండవు అని విమర్శలు ఉంటాయి. కానీ కొన్ని చాలా విచిత్రమైన సంఘటనలు కూడా జరుగుతాయి. అలాంటిదే ఇప్పుడు మనం ఈరోజు ఆ అంశంపైనే చర్చించుకునే ప్రయత్నం చేస్తాము. అసలు ఆసుపత్రి లేకుండానే ఆసుపత్రికి సంబంధించిన సిబ్బంది ఉండడం, ఆ సిబ్బందికి జీతాలు ఇవ్వడం. అసలు ఆసుపత్రి లేకుండా జీతాలు ఎలా ఇచ్చారు, దానికి సంబంధించి సిబ్బందిని ఏ రకంగా నియమించారు, ఇది ప్రస్తుతం భారతదేశంలో ఒక పెద్ద చర్చకు దారితీస్తుంది. ఇది ఎక్కడ జరిగింది, ఏంటి ఆసుపత్రి, అక్కడ జనరల్గా జరిగింది ఏంటి, ఈ అన్ని అంశాలను ఈరోజు మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. మధ్యప్రదేశ్కి సంబంధించి ఇండోర్ అనే ప్రాంతం అందరూ వినే ఉంటారు. ఇండోర్ అనేది మధ్యప్రదేశ్కి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన ఒక పెద్ద పట్టణానికి సంబంధించి ఇండోర్ అనేది కూడా అంత పెద్ద పట్టణంగా చూస్తారు. ఆ ప్రాంతానికి సంబంధించినంత వరకు ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఇటీవల కాలంలో కొంత వార్తల్లోకి వచ్చింది. అసలు ఆ ఆసుపత్రికి సంబంధించిన వివరాలు ఒక్కొక్కటి తెలుసుకుంటే చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే ప్రభుత్వాలు పనిచేసే తీరు, ముఖ్యంగా అధికారులు కానీ మంత్రులు కానీ మాట్లాడే తీరులకు సంబంధించినంత వరకు ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఏంటి అనేది మనకు అర్థం కాని పరిస్థితిలో కనిపిస్తుంది. నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన కానీ గతంలో మనం ఏ రకమైన ఉన్నామో అసలు రావడానికి కాదు, అసలు అక్కడ ఆసుపత్రి ఉందా లేదా అని కూడా తెలియని పరిస్థితిలో ప్రస్తుతం ఇండోర్లో జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. ఏంటి ఆసుపత్రి, అన్ని వివరాలు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి మీకు ఒక నోట్ ఒకటి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఒక ప్రెస్ నోటు. ఈ నోటును ఒక్కసారి మనం పరిశీలిస్తే 2020లో మధ్యప్రదేశ్ ప్రభుత్వము ఈ ఒక నోట్ను విడుదల చేసింది. ఈ నోట్ ఏంటంటే ఇండోర్కు దగ్గరలో ఉన్న ఖజరారా అనే ఒక ప్రాంతానికి, ఖజరానా అనే ఒక ప్రాంతం, ఒక ఎట్లా అంటారంటే ఒక పెద్ద సిటీలో చాలా ఫేమస్ అయిన ప్రాంతానికి సంబంధించినట్టుగా ఇండోర్ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతం కూడా చాలా ఫేమస్గా ఎక్కువ ల్యాండ్కి సంబంధించి వాటికి సంబంధించి ఖరీదైన ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో కొంత మెడికల్ సదుపాయాలు బాగా లేవని చెప్పేసి 2020లో అంటే కరోనా ఆ సమయానికి సంబంధించి అప్పటి ప్రభుత్వం శివరాజ్ సింగ్ చౌహాన్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారైనా, మధ్యప్రదేశ్కి సంబంధించి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించినంత వరకు 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. ఎందుకంటే అప్పుడు ఈ ప్రాంతానికి, ఇండోర్ ప్రాంతానికి సంబంధించినంత వరకు ఈ ప్రాంతంలో ఎక్కువగా కరోనా కేసులు రావడం, అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం, ఆసుపత్రులు లేకపోవడం వల్ల కొన్ని సమస్యలు వచ్చాయి. వాటిని పరిష్కరించేందుకు ఈ ప్రాంతానికి సంబంధించినంత వరకు ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన నిర్ణయించారు. ఇది మంచి నిర్ణయము, అందరు కూడా దాన్ని స్వాగతించారు. అప్పట్లో అందరు కూడా అప్రిషియేట్ చేశారు. ఇది బాగుంది. 2025 ఇది నేను చెప్తున్నాను. ప్రస్తుతం మనం ఉన్నది 2026, అంటే 6 సంవత్సరాల తర్వాత ఆ ఆసుపత్రి ఏంటి అనేది కూడా ఒకసారి మీకు నేను వివరంగా చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఒక చాలా ట్విస్ట్లు ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నాము, నిధులు కేటాయిస్తున్నాము, భూసేకరణ చేశాము, ఇక ఈ హాస్పిటల్ అనేది త్వరలోనే మీకు అందుబాటులోకి వస్తుందని చెప్పేసి అక్కడ ప్రభుత్వం చెప్పినప్పటికీ తర్వాత ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతం ఖజరానా అనే ప్రాంతానికి సంబంధించి ఈ ఫోటో ఏదైతే ఉందో, కానీ ఈ ఫోటోలు ఇప్పుడు ఇక్కడ ఆసుపత్రి ఎక్కడ మనకు కనిపించట్లేదు. ఈ ప్రాంతం అంతా ఒక డంప్ యార్డ్లా ఉంది, అక్కడ ఎలాంటి ఆసుపత్రి లేదు. కానీ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఇది ఇక్కడ ఆసుపత్రి ఉందని ప్రభుత్వం చెప్తుంటే, అంటే ప్రభుత్వం లెక్కల్లో ఉంది, కానీ ఇది 6 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆసుపత్రి ఉందని ప్రభుత్వం చెప్తుంటే ఇక్కడ ఎక్కడ కూడా మనకు ఆసుపత్రి కనిపించదు. కానీ 6 సంవత్సరాల నుంచి ఈ ఆసుపత్రికి సంబంధించినంత వరకు ఆసుపత్రి ఉన్నట్టుగా, ఇక్కడ వైద్య సిబ్బంది పనిచేస్తున్నట్టుగా ప్రభుత్వ లెక్కల్లో ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ అయింది. ఎందుకంటే ఇక్కడెక్కడ ఆసుపత్రి లేదు, ఇదంతా ఈ ప్రస్తుతం ప్రాంతం అంతా ఖాళీగా ఉంది, కొంత డంప్ యార్డ్ ఉంది, 1-2 చిన్న చిన్న వాహనాలు కానీ ఏదైనా చిన్న ఇష్యూస్ కనబడుతున్నాయి. కానీ ఆసుపత్రికి సంబంధించినంత వరకు ఎలాంటిది ఉండదు. కానీ 6 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆసుపత్రి ఉన్నట్టుగానే ప్రభుత్వ లెక్కల్లో చెప్పే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వ లెక్కలు కూడా ఆ రకంగానే ఉంది. చాలా వరకు ఇది ఒక కన్ఫ్యూజ్ అయిన అంశంగా మారింది. అదేంటి, ప్రభుత్వం లెక్కల ప్రకారం, ప్రభుత్వ జీవోల ప్రకారం, ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ఇక్కడ ఒక ఆసుపత్రి ఉండాలి, ఈ ఆసుపత్రికి సంబంధించి ఈ రకమైన ఆసుపత్రి ఇక్కడ ఉంటుంది, దీనికి సంబంధించి కూడా కొన్ని బోర్డ్స్ పెట్టారు, అక్కడ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పారు. 2020లో ఆదేశాలు ఇచ్చారు. 2020 తర్వాత దాని నిర్మాణం జరిగింది, అక్కడ సిబ్బంది కూడా ఉన్నట్టుగా ప్రభుత్వ లెక్కల్లో ఉంది. ప్రభుత్వ లెక్కల్లో ఏముందంటే 2020లో శాంక్షన్ చేశారు, 2026కు ముందే, అంటే దాదాపు 2 సంవత్సరాల నుంచే ఇక్కడ ఈ ఆసుపత్రిలో ఆసుపత్రి పనిచేస్తుంది, ఆసుపత్రిలో సిబ్బంది కూడా ఉన్నట్టుగా ప్రభుత్వము తన లెక్కల్లో చెప్తుంది. ఈ ఇక్కడ లేని ఆసుపత్రి ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే అసలు ఇక్కడ ఆసుపత్రి లేదు, కానీ ప్రభుత్వ లెక్కల్లో అక్కడ ఆసుపత్రి ఉంది. ఆసుపత్రికి సంబంధించి 87 మంది
87 మంది వైద్యులు అనుకోండి, మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి నర్సులు కానీ, టెక్నీషియన్స్ కానీ వాళ్ళందరూ కూడా ఈ ఆసుపత్రిలో పనిచేస్తున్నారని ప్రభుత్వ లెక్కలో ఉంది. ఇదేంటి ఇక్కడ ఆసుపత్రి లేనప్పుడు 87 మంది అక్కడ ఎలా పనిచేస్తున్నారు? ఆసుపత్రి లేనప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, అసలు ఆ సిబ్బంది ఏం చేస్తున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే ఒక చిన్న ఇష్యూ వల్ల ఇది బయటకు వచ్చింది. ఆ విషయాలు కూడా నేను చెప్తాను. ఇది ప్రస్తుతం ఖాళీ ప్రాంతం ఏదైతే మనకు కనపడుతుందో ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇది ఖాళీ ల్యాండ్ కాదు. ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇక్కడ ఒక ఆసుపత్రి ఉంది, అది కూడా ఎంత 100 పడకల ఆసుపత్రి ఉంది, దాంట్లో 87 మంది సిబ్బంది కూడా పనిచేస్తున్నారనేది రాష్ట్ర ప్రభుత్వం, మధ్యప్రదేశ్కి సంబంధించిన ప్రభుత్వం పదే పదే చెప్తుంది. దాంట్లో ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ అనే విషయం ఏంటంటే ఈ ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్లు ట్రాన్స్ఫర్లు కూడా అవుతున్నారు. ఇక్కడ పనిచేసే డాక్టర్లు ఇక్కడ పనిచేస్తున్నట్టుగా ఇతర ప్రాంతాలకు వాళ్ళని బదిలీలు చేస్తున్నట్టుగా గత 6 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇక్కడ ఆసుపత్రి ఉంది, ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది కూడా బదిలీలు జరుగుతున్నట్టుగా ఇక్కడ పదే పదే ఇక్కడ చెప్పే ప్రయత్నం చేశారు. ఆ రకంగా ప్రభుత్వం లెక్కల్లో, ప్రభుత్వం ఇచ్చే జీవోల్లో ఈ అంశం చాలా స్పష్టంగా ఉంది. మరి ఇది సడన్గా ఇక సోషల్ మీడియాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో సడన్గా ఈ అంశం తెరపైకి వచ్చింది. ఎందుకు ఈ అంశం తెరపైకి వచ్చిందంటే ఆ విషయాలు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సోషల్ మీడియాలో ఈ అంశం సడన్గా ఎందుకు తెరపైకి వచ్చిందంటే ఈ ఆసుపత్రిలో పనిచేసడానికి ఒక ల్యాబ్ టెక్నీషియన్ని ప్రభుత్వం బదిలీ చేసింది. ల్యాబ్ టెక్నీషియన్ కానీ క్లర్క్ అలా ఒక వ్యక్తిని ఈ 100 పడకల ఆసుపత్రికి నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా ప్రభుత్వం అతనికి ఆదేశాలు జారీ చేసింది, అంటే బదిలీ చేసింది. అతను తన బదిలీ పేపర్ని తీసుకొని ఈ ప్రాంతానికి వెళ్ళాడు. ఈ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఆసుపత్రి లేదు. ఇదేంటి ఇక్కడ 100 పడకల ఆసుపత్రి ఉందని చెప్పారు, మరి నన్ను ఇక్కడికి బదిలీ చేశారు, నాకేం అర్థం కావట్లేదు, ఇక్కడ ఆసుపత్రి అయితే లేదు, నన్ను మాత్రం ఇక్కడికి తీసుకొచ్చి బదిలీ చేస్తున్నట్టుగా చెప్తున్నారని చెప్పేసి ఆయన ఉన్నతాధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకొచ్చారు. ఇది ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించి అత్యంత కీలకమైంది. ఒక క్లర్క్ని అక్కడికి బదిలీ చేస్తే అతను పాపం ఇక ఈ ఆసుపత్రికి తాను బదిలీ అయ్యానని చెప్పేసి మంచిగా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ మొత్తం ఖాళీ ప్రాంతం తప్ప అక్కడ 100 పడకల ఆసుపత్రి లేదు. 100 పడకల ఆసుపత్రి అంటే ఎంత పెద్దగా ఉండాలి, అది ఇండోర్ లాంటి ప్రాంతానికి సంబంధించినంత వరకు పెద్ద ఆసుపత్రి ఉందనుకొని అతను అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమీ కనిపించదు. అదేంటి ఇక్కడ ఆసుపత్రి లేదని చెప్పేసి అతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చాడు. ఉన్నతాధికారులు ఒక్కసారి దీనికి సంబంధించినంతవరకు ఏంటి ఇది కింది స్థాయిలో కొంతమంది అధికారులు ఈ అంశానికి సంబంధించి పట్టించుకోలేదు, కానీ ఈ క్లర్క్ అనే వ్యక్తి పదే పదే ఉన్నతాధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకొచ్చాడు. ఏంటి ఇక్కడ ఆసుపత్రి లేదు, నేను ఇక్కడ ఏం పని చేయాలని చెప్పేసి. అది ఒక్కసారిగా ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఈ అంశానికి సంబంధించి రాజకీయంగా కూడా చాలా వరకు ఈ అంశానికి సంబంధించి చర్చ కూడా జరిగింది. సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ఈ అంశానికి సంబంధించి ప్రచారం జరిగింది. చాలామంది రాశారు 6 సంవత్సరాలుగా లేని ఆసుపత్రి కొరకు గీతాలు ఇస్తున్నారు, ఇక్కడ ఏమీ లేదు, అసలు ఇక్కడ ఏమీ లేని దానికి ఎందుకు ఈ రకంగా జరిగిందనే అంశం కూడా తెరపైకి వచ్చిన పరిస్థితి కనిపించింది. ఓకే, ఇక్కడ ప్రభుత్వం వెంటనే ఒక ప్రకటన చేసింది. ఉన్నది ఇది సోషల్ మీడియాలో చాలా వరకు ఇది వైరల్ అయింది. 6 సంవత్సరాలుగా లేని ఆసుపత్రికి దీనికి సంబంధించి సిబ్బంది కూడా ఇక్కడ పనిచేస్తున్నట్టుగా గవర్నమెంట్ లెక్కలు ఉంది. దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు నెలకు గవర్నమెంట్ ఈ ఆసుపత్రి నిర్వహణ కోసం ఖర్చు పెడుతున్నట్టు కూడా లెక్కలో ఉంది. ఈ ఆసుపత్రి లేని ఆసుపత్రికి, కన్స్ట్రక్షన్ కాని ఆసుపత్రికి ప్రభుత్వము జీతభత్యాలతో పాటు ఇతర వాటి కొరకు దాదాపు 7 కోట్ల రూపాయలు కూడా మేము వెచ్చిస్తున్నట్టు, ఖర్చు చేస్తున్నట్టుగా ప్రభుత్వ లెక్కల్లో ఉంది. ఆసుపత్రి లేదు, అక్కడ సిబ్బందే ఎక్కడ పనిచేస్తున్నారో తెలియదు. వీటన్నిటికీ కన్ఫ్యూజన్ రావడంతో ఒక క్లర్క్ దీన్ని వెలుగులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ అంశం మొత్తం సోషల్ మీడియాలో దీంట్లో కూడా చాలా రావడంతో దీనిపైన అధికారులు స్పందిస్తారు. అధికారులు స్పందించిన తీరు కూడా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా అయిపోలేదు, దీనికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటాయి. అధికారులు ఏం చెప్తారంటే మరి ఈ 87 మంది ఎక్కడున్నారు, ఈ ఆసుపత్రి లేనే లేదు, 87 మందిని ఏం చేస్తారంటే 87 మంది సిబ్బందిని నియమించిన తర్వాత ఇక్కడ ఆసుపత్రి లేదు కనుక వాళ్ళందరినీ పక్కన అక్కడ సంజీవిని అని ఒక ఆరోగ్య కేంద్రం ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎట్లాగా ఉంటారో మధ్యప్రదేశ్కి సంబంధించి సంజీవిని అని చెప్పేసి ఒక ఆరోగ్య కేంద్రాలు ఉంటాయి. ఆ ఆరోగ్య కేంద్రాలకు ఈ 87 మందిని దగ్గర ఉన్న వాళ్ళను అక్కడికి బదిలీ చేయడం కానీ అక్కడికి వెళ్ళి మీరు పని చేయండి అని చెప్పేసి ఆ 87 మందిని అక్కడ పనిచేస్తూ ఇక్కడ ఆసుపత్రిలో లేదు కనుక అక్కడ పనిచేస్తూ వాళ్ళకి అక్కడ జీతాలు ఇస్తున్నారు. అదొకటి కనిపిస్తుంది. ఇది 100 పడకలకు సంబంధించిన మన ఆసుపత్రికి సంబంధించిన. పోనీ ఈ 87 మంది ఆ పక్కన ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటరు, సంజీవిని సెంటర్ కన్నా వాళ్ళు వెళ్తారంటే అక్కడ ఎవ్వరు పని చేయట్లేదు. ఈ 87 మంది గత కొన్ని సంవత్సరాలుగా జీతాలు తీసుకుంటున్నారు, కానీ వాళ్ళు ఎవ్వరు కూడా పని చేయని పరిస్థితి కనిపించింది. అధికారులు మళ్ళొక విషయాన్ని చెప్తారు, అదేంటి ఇదంతా లేదనంతా సోషల్ మీడియా అక్కడికి వెళ్ళి చాలామంది పబ్లిక్ కూడా అక్కడికి వెళ్ళేసి ఇక్కడ ఆసుపత్రి లేదు కానీ 6 సంవత్సరాలుగా ఎందుకు జీతాలు ఇస్తున్నారు ఇవన్నీ ప్రశ్నించడంతో స్థానిక అధికారులు ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు.
ఇక్కడ భూసేకరణకు సంబంధించినంత వరకు కొంత ఇబ్బంది అయింది, అందుకోసమే కన్స్ట్రక్షన్ జరగడంలో ఆలస్యమైందని చెప్పేసి జిల్లా అధికారులు చెప్తే, రాష్ట్ర స్థాయి అధికారులు మాత్రం లేదు ల్యాండ్ ఉంది కానీ ల్యాండ్ కబ్జాకు గురైందని చెప్తారు. ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళినా ఆ ల్యాండ్ ఎక్కడ కబ్జాకు గురి కాలేదు, ఆ ల్యాండ్ అలాగే ఉంది, కానీ దాని కన్స్ట్రక్షన్ మాత్రం చేయట్లేదు. దీనికి సంబంధించి విపరీతమైన విమర్శలు రావడము, సోషల్ మీడియాకి సంబంధించి వీటికి సంబంధించి ఇవన్నీ ఎందుకు కొంత సెటారిక్గా చాలామందికి పెట్టారు. ఏంటంటే ఇంతవరకు ఖర్చు చేసినట్టుగా ప్రభుత్వం లెక్కలో ఉంది ఈ ఆసుపత్రికి, జీతాలకు కానీ వీటికి కానీ. ఈ ఖాళీ ప్రాంతానికి సంబంధించినంత వరకు అంటే ఇక్కడ 100 పడకల ఆసుపత్రికి నిర్వహణకు సంబంధించి ఎన్ని డబ్బులు కావాలో అన్ని డబ్బులు ఇస్తున్నారు, ఉద్యోగులను నియమించారు. 87 మందికి సంబంధించి సిబ్బంది కూడా ఇక్కడ పనిచేస్తున్నట్టుగా ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో అక్కడెవరూ పనిచేయకపోవడము, అక్కడెవరు అందుబాటులో లేకపోవడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. దీనిపైన ప్రభుత్వం వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఏంటి ప్రభుత్వం చెప్తారంటే, ఈ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఆ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఉప ముఖ్యమంత్రి కూడా ఆయన పనిచేస్తున్నారు. ఆయన కేవలం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కాదు, ఆయన ఆ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేస్తున్నారు. రాజేంద్ర శుక్లా అని చెప్పేసి ఆయన ఆ రాష్ట్రానికి మధ్యప్రదేశ్కి సంబంధించినంత వరకు ఆయన వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఆయన నిర్వహిస్తున్నారు. ఈయన ఒక ప్రకటన చేస్తారు. ఈయన మధ్యప్రదేశ్కి సంబంధించి చాలా సీనియర్ బీజేపీ నేత, చాలా అనుభవం ఉన్న నేత. ఇప్పుడు ఈయన చెప్పే వాదన కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈయన ఫోటోను మీకు ఎందుకు చూస్తున్నా అంటే, మధ్యప్రదేశ్లో 6 సంవత్సరాలుగా ఇండోర్లో లేని ఆసుపత్రికి ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి 87 మంది ఉద్యోగులను నియమించి 100 పడకల ఆసుపత్రి ఉందని ప్రభుత్వ లెక్కల్లో ఉంటుంది. 87 మంది వైద్యులు మిగతా వాళ్ళు పనిచేస్తుందని ప్రభుత్వ లెక్కల్లో ఉంటుంది. వీటన్నిటికీ సంబంధించి ఏమీ లేని ఆసుపత్రిలో, ఇది చాలా విచిత్రంగా ఉంటుంది, ఏమీ లేని ఆసుపత్రిలో అసలు ఆసుపత్రి లేదు. అక్కడ చిన్న ఇటుక కూడా ఆసుపత్రికి సంబంధించి కన్స్ట్రక్షన్ కాలేదు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఒక పనితీరుకు సంబంధించి విమర్శలు వస్తున్నాయి. మంత్రి తీరుకు సంబంధించినంత వరకు ఈయన ఆ రాష్ట్రానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కాదు, ఆ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తారు. ఇప్పుడు ఆయన తాజాగా కొన్ని అంశాలను ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నారు. కొంత బదిలీలు నియామకాలకు సంబంధించినంత వరకు కొంత పొరపాటు జరిగినట్టుగా ఆయన చెప్తారు. ఏంటంటే ఆటోమేటిక్గా జరిగిపోయింది, ఆన్లైన్లో జరిగిపోయినాయి ఉద్యోగాల నియామకాలకు కానీ వాటికి కానీ కొంత పొరపాటు జరిగింది, దానివల్లనే ఈ మొత్తం సమస్య వచ్చిందని చెప్పేసి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా సాధ్యం అది? ప్రభుత్వానికి సంబంధించినంత వరకు లేని ఆసుపత్రి కోసం ఇంత 87 మందిని నియమించడం ఏంటి, వాళ్ళకి జీతాలు ఇవ్వడం ఏంటి, వాళ్ళను పక్కన ఎక్కడో పనిచేయండి అంటే వాళ్ళ దగ్గర కూడా చాలామంది సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు, చాలామంది కూడా మీడియా ప్రతినిధులు కూడా వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తే అసలు వాళ్ళు అక్కడికి నెల రోజుల నుంచి వాళ్ళు ఇక్కడికి రావట్లేదని ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉన్న చిన్న ఉద్యోగులు చెప్తారు. డాక్టర్లను ఎవరిని కొంతమందిని అక్కడ నియమించారు, ఇక్కడ ఈ ఆసుపత్రి లేదు కనుక మీరు అక్కడికి వెళ్ళి పనిచేయండి అని. ఇదంతా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, కానీ లెక్కల్లో మాత్రం అక్కడ ఆసుపత్రి ఉన్నట్టుగానే కొనసాగించే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఒక చిన్న క్లర్క్, బదిలీ అయిన క్లర్క్ అక్కడికి వెళ్ళడం వల్ల ఈ మొత్తం ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. దీన్ని ఇప్పుడు ప్రభుత్వం చాలా వివరాలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఖరీదైన భూమి ఉండడం వల్ల వాటి భూసేకరణకు సంబంధించి మాకు కొన్ని సమస్యలు వచ్చినాయి, వాటన్నిటిని ఎదుర్కోవడంలో కొంత ఇబ్బంది అయిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ, ఒక ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఒక మంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు వీళ్ళంతా ఉంటారు, ఐఏఎస్ అధికారులు ఉంటారు, కింది స్థాయిలో కలెక్టర్ ఉంటారు, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి సంబంధించి ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగింది, దానివల్ల తెలుసుకోలేకపోయారంటే, మధ్యప్రదేశ్కి సంబంధించి ఇండోర్ అనేది అతిపెద్ద నగరంగా చూస్తారు. ఇండోర్ అనేది చాలా పెద్ద నగరం. ఆ నగరానికి సమీపంలో ఉన్న ప్రాంతంలోని ఈ రకమైన సమస్య ఉండి 100 పడకల ఆసుపత్రి ఉన్నట్టుగా కాయిదాలుగా 6 సంవత్సరాల నుంచి నడుస్తున్నప్పటికీ దానికి సంబంధించి ఏ రోజు స్పందించిన అధికారులు ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో దానిపైన కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. భూమికి సంబంధించి కొంత సమస్య ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ లోపం ఎంత స్ట్రాంగ్గా ఉందన్న విషయం మనకు కనిపిస్తుంది. అంటే అధికారుల చిత్తశుద్ధి. ఆసుపత్రికి ఇప్పటి వరకు 6 సంవత్సరాలుగా ఒక కలెక్టర్ వెళ్ళలేదా? డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ అక్కడికి వెళ్ళలేదా? వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఒక్కరోజు కూడా ఇండోర్లో సమీప ప్రాంతంలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళాలనుకోలేదా? అక్కడ కన్స్ట్రక్షన్ జరిగిందా లేదా? అసలు ఆసుపత్రి పరిస్థితి ఏంటి? ఎవరైనా కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఒక లెక్క ఉంటుంది. ఎక్కడైనా ఆసుపత్రి ప్రభుత్వం కడుతుంటే అది ఎంతవరకు నిర్వహణ వచ్చింది, ఎంతవరకు దాని నిర్మాణం జరుగుతుంది, ఇంకా డబ్బులు ఎన్ని కావాలి, ఏ స్థాయిలో వాటి ఉన్నాయి, మౌలిక సదుపాయాలు, వీటన్నిటికీ సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కానీ మధ్యప్రదేశ్లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉన్నట్టుగానే కనిపిస్తుంది. అధికారులు ఇన్ని వివరణలు ఇచ్చుకున్నా దీనికి సంబంధించి వాళ్ళు తమను సమర్థించుకునే ప్రయత్నం చేసినా పొరపాటు మాత్రం చాలా ఘోరంగా ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఇది కొత్త ఏం కాదు. చాలా వరకు మధ్యప్రదేశ్, బీహార్లో చాలా రాష్ట్రాలకు సంబంధించి లేని బ్రిడ్జ్లకు డబ్బులు ఇచ్చారు, లేని ఇండ్లకు డబ్బులు ఇచ్చిన పరిస్థితి కనిపించింది. కానీ
పేద ప్రజలకు ఉపయోగపడే వైద్యశాలకు సంబంధించినంత వరకు, అంటే మెడికల్ సదుపాయాలు కల్పించిన వాళ్ళు, కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన, మెడికల్ ఫెసిలిటీస్ కల్పించాల్సిన ఆసుపత్రి నిర్వహణకు సంబంధించి పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాటినే పట్టించుకోకపోతే ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఏ రకమైన సదుపాయాలు ఉంటాయన్నది ఊహించుకోవచ్చు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనిపైన ఒక విచారణ వేస్తాము, ఖచ్చితంగా ఎవరైనా దోషులు ఉంటే శిక్షిస్తామని చెప్తుంది. కానీ 6 సంవత్సరాలుగా లేని ఆసుపత్రి ఉన్నట్టుగా జరిగింది. సిబ్బంది మాత్రం అక్కడ పనిచేస్తున్నట్టుగా లెక్కలు తేలింది. ప్రభుత్వం కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రయత్నం చేసింది. కానీ మొత్తానికి జరిగిన సంఘటనకు సంబంధించి విచారణ చేస్తామని ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నా, జరిగిన పొరపాటుకు మాత్రం ఖచ్చితంగా అధికారులు, అదేవిధంగా మంత్రి మాత్రం ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రజలు అంటున్నారు.